రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు మేలు చేయాలనేదే తమ ఉద్దేశమని, తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కంటే ప్రజలు ఇంకా ఎక్కువ కోరుకునే కూటమికి అవకాశం ఇవ్వొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఓటమికి చాలా కారణాలు, విశ్లేషణలు ఉండొచ్చు. వాటి గురించి మాట్లాడుకునేందుకు ఇది సందర్భం కాదని, ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లు తెలిపారు బొత్స. కనిపించినా కనిపించకపోయినా పచ్చగా ఉన్నోడి పచ్చగా ఉంటుంది అన్నట్టు మాకైతే మేము నమ్మాం. మాకైతే మాది విశ్వసించాం, మా విధానాన్ని మేము విశ్వసించాం, మా నమ్మకాన్ని మేము విశ్వసించాం. మేము చేసాం, మంచి చేసామనే అని అనుకున్నాం. ప్రజలు వచ్చి మాకు ఎందుకంటే మంచి కావాలని కోరుకున్నారు, ఎందుకంటే సంక్షేమం కావాలని కోరుకున్నారు, ఎందుకంటే అభివృద్ధి కావాలని కోరుకున్నారు. ఓకే, మేము జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టాం. విద్యార్థుల తరగతి విద్యా విధానం మెరుగుపరచాలని, వాళ్ళ తాలూకా జీవన విధానం మారాలని క్షేత్రస్థాయి నుంచే ఆంగ్ల విద్యను తీసుకొచ్చి పెట్టాం, ఇంగ్లీష్ మీడియం పెట్టాం. వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఇచ్చాం. సరే, అంతకంటే ఇంకా మేలు కావాలని కోరుకున్నారు, లేదు అక్కడిదని కోరుకున్నారు. అది టైం విల్ డిసైడ్, సమయం బట్టి చెప్తుంది. ఇవాళ అంత పెద్దగా మనం దాని మీద చర్చించుకొని, దాని మీద విశ్లేషణ చేసుకుని డిసైడ్ అయ్యి మాట్లాడాల్సిన సమయం ఇది కాదు. ఈ సమయం ఈ 5 సంవత్సరాలు మాకు అవకాశం ఇచ్చిన ఈ జిల్లా ప్రధానికానికి మా అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దాంతోపాటు సహకరించిన అధికార యంత్రాంగానికి అందరికీ కూడా, కింద స్థాయి పై స్థాయి వరకు కూడా మేము కృతజ్ఞత తెలుపుతున్నాం. వీటన్నిటికంటే ముఖ్యంగా మాతో పాటు మమ్మకమే కష్టాల్లోనూ సుఖాల్లోనూ మాతో పాటు ఉండి, మా క్యాడరు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా భరించుకొని పార్టీ విధానాన్ని నమ్మి మా పెద్దల పట్ల విధేయతతో ఉన్న క్యాడర్కి ముఖ్యంగా వాళ్ళ సేవలు మరురానివి, వారికి నిజంగా కూడా అభినందన తెలియజేసుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.